ఆది పడుకోకుండా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి మీరే కాదు మేము కూడా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తామని మన ముందుకు వస్తున్నది విష్ణుప్రియ భీమినేని. భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు, భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు, బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు, ముద్దు కావాలి హత్తుకోవాలి సిగ్గుపోవాలి అగ్గిరేగాలి ఏం చేస్తావో చెయ్యి. భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు, ఓయ్ బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. చూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావో, నా బుగ్గలు బోరలు అయ్యనురో బావో సుబ్బులు బావో. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బులు బావో, మరి నిద్ర పట్టక చూస్తేనే రా బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. ఓయ్ బాబోయ్ 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 బాబోయ్. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. పరికిణి పావడ పరువపు ఆవడ రుచి మరిగిన మగడా, విరహపు వీరుడ రసికుల సోముడ విడువకు విరుల జడా. అమ్మాయి బాబో అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా, అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. అలిగిన పోకడ బలపుల రాకడ తెలిసెను చలిగురుడా, నున్నని నీ మెడ వెన్నెల మీగడ చెలిమికి చెరుగుగడా. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ 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 బాబోయ్. విరహపు వీరుడ రసికుల సోముడ విడువకు విరుల జడా. అమ్మాయి బాబో అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా, అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. అలిగిన పోకడ బలపుల రాకడ తెలిసెను చలిగురుడా, నున్నని నీ మెడ వెన్నెల మీగడ చెలిమికి చెరుగుగడా. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. ఏమి డాన్సులు రా బాబు, మామూలుగా నాకు నిద్ర రాకుండా ఏదైనా చేయమంటే అసలు నిద్ర లేకుండా చేసేలా చేసిందా ఈవిడ. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు. ఆ డాన్సులు మామూలు డాన్సులు కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఒకసారి ఆవిడ పిలుద్దామా? బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. హలో నన్ను కాపాడండి ఎవరైనా, ఇక్కడ వీళ్ళు ముగ్గురు చూడండి. కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు. ఏమ్మా బయటిరా. అమ్మాయి బాబో అందమైన పిట్ట బుజ్జాయి బాబో బుజ్జగించుకుంటా,
దొంగలించుకుంటా. ఆగండి రా, నా శోభనానికి నేను మూడులో ఉండాలి, మీరందరూ మూడులో ఉన్నారు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట, ఈయనేంటి కసి కుక్కలాగేలాగా? బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. అబ్బదు, ఎంత అరిచినా అబ్బదు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట. ఏ రికార్డింగ్ ట్రూప్ ఓనర్ ఒకడు ఉన్నాడు. కుర్రాడు బాబోయ్ కుప్పదట్టినాడు, పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట, బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. నువ్వు ఇంకా డేంజర్ రా బాబు. ఏంట్రా మీ ప్రాబ్లం ఏంటి? అయినా కుర్రాడు బాబు ఏంటి, నువ్వెందుకు వచ్చావు? బాబోయ్ అయ్ బాబోయ్ పెర్ఫార్మెన్స్ పెట్టిందే మా కంపెనీ అసలు. సరే సుధీర్ గారు, నాకు మీ స్పెట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి, భలే ఉన్నారు. నువ్వు మామూలుగా మాట్లాడొచ్చుగా, ఎందుకు అలాగా? మీ యాంకరింగ్ చూసి సార్ మీరు సూపర్ మార్వెలస్ సార్ అరుస్తున్నారు. చాలు ఇది పోయే పోరా కాదు ఇది. కుర్రాడు బాబోయ్ కుప్పదట్టినాడు. వీళ్ళందరినీ పంపించేస్తారా? ఊపిరాడట్లేదు. అరే మీరు వెళ్ళి కూర్చోండి. కుర్రాడు బాబోయ్ కుప్పదట్టినాడు. ఏమండి వీళ్ళిద్దరంటే కుర్రాళ్ళు, మీరేంటండి? దసరా పండుగ కదా కొత్తగా. దసరా పండుగ తర్వాత చూసుకుందరు కానీ మీరు వెళ్ళండి. పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ విష్ణు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట, That was superb, superb and superb. బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. ఏంటో యాంకరింగ్ నాకు ఇదానే నేర్పించింది. అయ్యయ్యో అయ్యయ్యో. వాళ్ళు విష్ణు వచ్చిందని చెప్పని కోటు కూడా వేసుకోకుండా చాలా సింపుల్ గా వచ్చింది. అంతేం లేదు, నీకు ఇన్ని ఎపిసోడ్ల తర్వాత అర్థమైంది కోటు మనకు సూట్ అవ్వదని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోట్ ఉంటది కావాలంటే. ఈ ఎపిసోడ్ విష్ణు నీ కోసం అంటే సింపుల్ గా కనబడాలని. మరి ఇచ్చే గోల్డ్ చైన్ అన్ని సింపుల్ గా గోల్డ్ చేయని అవసరమా? మా పెళ్లికి ఇలా పత్యాపారం అంటే నాకు అర్థం కాలేదు. వాడెవడో తెలియకేసాడు, నేనేం చెప్తాను. ఇలాంటివి ఉండకూడదు మన దగ్గర. మేడం ఇప్పుడు జరిగిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్. హాయ్ విష్ణుప్రియ. ఇంద్రజ గారు నమస్కారం. ఐ లవ్ యూ వెరీ మచ్. యువర్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్, గ్రేట్ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్. మా ఆవిడ మీకు జడ్జిమెంట్ చెప్పాలి, నువ్వు ఆవిడకి చెప్పేస్తున్నావు. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అప్పుడప్పుడు వస్తుండు. డైలీ మీకు ఇష్టలే కదా నాడు, సండే అప్పుడప్పుడు బెస్ట్ కదా. అరే విష్ణు, నువ్వు ఎప్పుడు ఉండాలిరా. ఎక్కడ? బయట. అది నువ్వు చెప్పు. అసలు నిజంగా నేను మామూలుగా వీళ్ళు సాంగ్ పర్ఫార్మెన్స్ కు ముందు చూశాను. జస్ట్ రామ్ ప్రసాద్ అన్న విష్ణుప్రియ ఒక్కసారి చూసుకున్నారు, పర్ఫార్మ్ చేశారు. ఇంకోసారి చూసుకుంటే బాగుండు అనిపించింది నాకు. కానీ బాగా చేశారు. తర్వాత నేను వచ్చానా, నేను అస్సలు చూసుకోలేదు, వెంటనే ఎక్కేశాను. అరే చూసుకోవాలి కదరా అన్నారు ఎవరో ఒకరు. అది కాకుండా ఈ రోజు విష్ణుప్రియ చాలా అందంగా ఉంది. నువ్వేం ఫీల్ అవ్వకరా, మన 5ంటికి ఉంది. ఈ లోపు ఏమైనా చిన్న చూద్దాం, నువ్వు పడుకోపోతే కదా. నేను అసలు పడుకోండి, ఇలాంటివి ఉన్నాయంటే అసలు పడుకోండి. ఒకవేళ ఆడ పడుకున్నా సరే మేము లేపుతానులేండి. నువ్వు లేపుతావు స్వామి. రామ్ ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఇంకా విష్ణు నువ్వు చూసుకోవసరం లేదు, నాకు తెలిసి ఉండపోవచ్చు ఇది. నీకు డాన్స్ లో అంత గ్యాప్ వచ్చినా అసలు తెలిసిపోతుంది గ్యాప్ వచ్చిందని. యాక్చువల్ గా విష్ణు వేసిన స్టెప్ లో ఆది స్టెప్ లో కలిసిపోయి, ఆది స్టెప్ అయితే విష్ణు స్టెప్ నాకు అర్థం అవ్వలేదు అసలు. వీరిద్దరు ఒక రిజిస్టర్ మూవ్మెంట్ వేసారు, కరెక్ట్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అది చిన్న తప్పు వచ్చింది. ఫ్రాక్ ఉండి పెద్ద అవడం వల్ల ఆది స్టెప్లు కవర్ అయిపోయాను కదా. దీని వెనకున్న కారకుండా పిలవాలి మీరు. సో లెట్స్ వెల్కమ్ ద కొరియోగ్రాఫర్. రాము కొరియోగ్రాఫ్ చేశాడు ఈ సాంగ్. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క జానర్ ట్రై చేస్తున్నారు. అండ్ ఎవ్రీ జానర్ ఆయన దిస్ ఇస్ మై సిగ్నేచర్ అని పెట్టేస్తున్నారు అక్కడ. గర్ల్స్ అండ్ తమ్ముడు అర్జున్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. థ్యాంక్ యూ సో మచ్ రాము. అన్న ప్రెసిడెంట్ గారు చెప్పాలి కదా మరి మా ఊర్లో. దొండకాయ బెండకాయ విష్ణుప్రియ మా గుండెకాయ. థ్యాంక్ యూ సో మచ్ రాము. థ్యాంక్ యూ. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది.
అయిపోయింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి ఫుల్ దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఫుల్ కిక్. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతాడంతే. ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, डाकू महाराज. The best performance is this.